నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘనంగా మౌలాలి స్వామి దస్తగిరి స్వామి ఉరుసు వేడుకలు. కుల మతాలకు అతీతంగా పాల్గొన్న భక్తులు. నంద్యాల నూతన ట్రాఫిక్ సిఐగా సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ. నంద్యాలలో పారిశుద్ధ్య నిర్వహణ వివాదం. దుకాణదారుల నుంచి అదనపు వసూళ్లు. డబ్బు ఇవ్వలేదని దుకాణం ముందే వ్యర్థాలు పారేసిన వైనం. కార్మికుల తీరుపై విమర్శలు. నంద్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు. ప్రమాదంలో 15 మంది వ్యవసాయ కూలీలకు తీవ్ర గాయాలు. పాణ్యం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ బ్లాస్ట్. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. నంద్యాలలో జూలై 19వ తేదీ గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బహుజన సంఘ నేతలు. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్లో మౌలాలి స్వామి మరియు దస్తగిరి స్వామి జార్తులు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు, ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ షేక్ షహనాజ్, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు వార్డు ఇన్ఛార్జి షేక్ రహమతుల్లా దంపతులు హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న వారు మౌలాలి స్వామి, దస్తగిరి స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకున్నారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. సాయిబాబా నగర్లో మౌలాలి స్వామి, దస్తగిరి స్వామి వేడుకలు ఇంత ఘనంగా జరగడం సంతోషకరమని, కుల మతాలకు అతీతంగా సర్వమత సామరస్యానికి ప్రతీకగా ప్రజలందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అభినందనీయమని, స్వామివార్ల ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని షేక్ షహనాజ్, మాజీ కౌన్సిలర్ షేక్ రహమతుల్లా కోరారు. ఈ జార్తుల మహోత్సవంలో స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివార్ల దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రమదానం బ్రిడ్జి టీచర్స్ కాలనీలో వెలిసినటువంటి మౌలాలి స్వామి, దస్తగిరి స్వామి జాతరలు ప్రతి ఒక్క సంవత్సరము వీళ్ళు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది దగ్గర ఇది 7వ సంవత్సరము. నాకు మా షహనాజ్ గారు కౌన్సిలర్ అయిన తర్వాత 7 సంవత్సరాల నుంచి ఈ స్వామిని దర్శించుకోవడం నాకు అదృష్టం. ఇంకొకటి ఏమిటంటే వీళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళకు తోచిన విధంగా అందరు కలిపి కొట్టుగా చేసుకోవడము. తర్వాత అందరూ కూడా ఇక్కడ సయ్యద్ కానీ, దివానా కానీ ప్రతి ఒక్కరు పేరు పేరున నేను చెప్పలేను కానీ అందరు యువకులు ఇక్కడ బాగా ఘనంగా ఈ జాతరలు నిర్వహించడం జరుగుతుంది. ముహరం అయిన తర్వాత 15 రోజులకు వీళ్ళు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం, అన్నదాన కార్యక్రమం చేయడం, అదే మాదిరిగా దీన్ని ఎక్కువ శాతము అందరినీ కలుపుగొలుపులతో చేయడంతో వీళ్ళను నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క టీమును గౌరవిస్తున్నాను. వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని, వీళ్ళు ఇంకా ఈ స్వామి యొక్క జాతరలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా నిర్వర్తించాలని, ఇందులో మాకు ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు నా విషయంలో నాకు వెనుతట్టుగా ఉండడం నా అదృష్టం. ఇంకొకటి ఈరోజు మా మాజీ కౌన్సిలర్ అయినప్పటికి కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా నువ్వే అన్న కావాలని మమ్మల్ని, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు కూడా ఆ స్వామి చల్లగా అందరికీ ఆశీర్వదించాలని, నెక్స్ట్ కూడా మాకు మా నంద్యాల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఇక్కడ మరొకసారి ఆయన విజయదండం మోగించాలని, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరము
ఇదే విధంగా వీళ్ళు నిర్వహించడం చాలా సంతోషకరమైన. దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ స్వామి అయితే మాత్రం చాలా సత్యమైన స్వామి. ఆ రోజు ఎలక్షన్లలో వాళ్ళను ఇక్కడ నేను దర్శనం చేసుకొని సక్సెస్ అయినందుకు ఇదే విధంగా నెక్స్ట్ కూడా అవుతుందని నేను ఆశిస్తున్నాను. అందుకోసమే వీళ్ళకు నేను పేరున నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇంకా వీళ్ళు ఎప్పుడు చక్కగా నిర్వర్తించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క జాతరలను ప్రతి ఒక్కరు కూడా ఏ కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నందుకు సంతోషకరంగా ఉన్నది. 24వ వార్డు కౌన్సిలర్ గా నేను గెలవడం జరిగింది. ఇప్పుడు మాజీ కౌన్సిలర్ అయినా కానీ నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న ప్రజలకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీళ్ళు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, సహకారం చేస్తారు. వీళ్ళు ఈ మౌలాలి స్వామి పండుగ మొహరం పీర్ల పండగ చేసుకోవడం చాలా సంతోషకరం. కులమతాలకు అతీతంగా ఇక్కడ జరుపుకుంటారు. ఈ వార్డులో ప్రజలు ఇక్కడ అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ అన్నదానం కార్యక్రమంలో హాజరవుతారు. ఇది అన్ని దానాల కంటే అన్నదానం విన్నా వీళ్ళకు పకీర్ వాళ్ళు అయినా కానీ ఇంత కలిసిపోయి అందరితో కులమతాల అతీతంగా కలుసుకొని వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు అందరూ వచ్చి సంతోషంగా జరుపుకుంటారు. ఇక్కడున్న యూత్ కి ఇక్కడున్న పిల్లలందరూ చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ మౌలాలి స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే అయిన రవికిషోర్ అన్న గారికి వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 24వ వార్డుకి రామతలన్న కౌన్సిలర్ గా ఉన్నారు. మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ పిల్ల సైడ్ కానీ యాదాన్ని కానీ బాగా చూసుకుంటూ పిల్ల సైడ్ కట్టిన కూడా రామతలన్న సహకరించినాడు, మనకు అండగా ఉన్నాడు. రామతలన్న యాదానికి కూడా వెనకడుగు వేయకుండా అన్ని సహకారాలతో బాగా చూస్తున్నాడు. ఈ పిల్ల పండుగ కూడా చిన్న మాటికి పెద్ద మాటికైనా రామతలన్న బాగా చూసుకుంటూ మాకి వెనుకలుండి ముందరికి నడిపిస్తున్నాడు. రామతలన్నకి ఎప్పుడైనా మేమే అండగా ఉంటామని కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలో నూతన ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలందరూ ఇందుకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సిఐ విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాల బారిన పడేలా చేయవద్దని పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు, యువత పూర్తి స్థాయిలో సహకరించాలని నూతన ట్రాఫిక్ సిఐ ఆర్జే సుబ్రహ్మణ్యం కోరారు. కర్నూలు ఉమెన్. నా పేరు ఆర్జే సుబ్రహ్మణ్యం, 98 బ్యాచ్ నాది. ఈరోజు నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. డిఐజీ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు. ఈ యొక్క నంద్యాల పట్టణంలో, నంద్యాల జిల్లాలో నేను ఇంతకుముందు కోయిలకుంట్ల ఎస్ఐగా వర్క్ చేశాను, అల్లగడ్డ సిఐగా వర్క్ చేశాను, అదే రకంగా ఆత్మకూరు సిఐగా కూడా వర్క్ చేయడం జరిగింది. ప్రస్తుతం మొదటిసారిగా ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్నాం. నంద్యాల పట్టణంలో ఒక ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ను వీలైనంత వరకు మా పరిధిలో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క ట్రాఫిక్ క్లియరెన్స్లో భాగంగా పబ్లిక్ నుంచి కూడా వారి యొక్క సహకారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ధరించడము, అదే రకంగా తాగి వాహనం నడపకపోవడము, మైనర్ డ్రైవింగ్ చేయకపోవడము,
ప్రాపర్ పార్కింగ్ చేయడం, అదే అజాగ్రత్తగా అతివేగంగా వాహనాలు నడుపుకోవడం, ఇవన్నీ చేస్తే మన ప్రమాదాలు తగ్గుతాయి. ఎన్నో రకాలుగా ప్రతిరోజు కూడా మనం ప్రమాదాలు చూస్తున్నాము. ఈ ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి ఈ ట్రాఫిక్ కంట్రోల్లో పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ వివాదానికి దారితీస్తోంది. పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ అధికారులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో మరోలా కనిపిస్తున్నాయి. దుకాణాల నుంచి వస్తున్న చెత్త వ్యర్థాలను సేకరించడానికి మున్సిపల్ కార్మికులు అదనపు రుసుములు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఓ కూల్ డ్రింక్స్ దుకాణం ముందు వ్యర్థాలను పారేసి వెళ్లడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజు చెత్తను సేకరిస్తున్నారు. అయితే వ్యాపార సంస్థలు దుకాణాల నుంచి వచ్చే వ్యర్థాలను తీసుకెళ్లడానికి కొందరు కార్మికులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఓ కూల్ డ్రింక్ దుకాణదారుడి ఉదాంతం దీనికి అద్దం పడుతోంది. తన దుకాణం నుంచి వచ్చే వ్యర్థాలను తీసుకెళ్లాలంటే ప్రతి నెల అదనంగా 200 రూపాయల నుండి 500 వరకు తప్పనిసరిగా చెల్లించాలని కొందరు మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేసినట్లు సదరు వ్యాపారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత అదనపు రుసుము తాము చెల్లించలేమని చెప్పడంతో కావాలనే దుకాణం ముందే కూల్ డ్రింక్ వ్యర్థాలను పారేసి వెళ్లారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తాము నిబంధనల ప్రకారం నిర్దేశిత ప్రాంతంలోనే చెత్తను వేసినప్పటికీ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దుకాణం ముందు చెల్లా చెదురుగా వేయడం వెనుక ఆంతర్యం ఏంటని వ్యాపారి ప్రశ్నిస్తున్నాడు. ఇది మున్సిపల్ కార్మికుల పనేనా లేక మరెవరైనా ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాన్ని శుభ్రంగా ఉంచాల్సిన వారే ఇలా వ్యర్థాలను రోడ్డుపై పారేయడంపై స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నా పేరు అరుణ్ అన్న. నేను ఇక్కడ నెరవాటు ఎదురుగా పద్మావతి నగర్ లో నెరవాటు ఎదురుగా షాప్ లో పనిచేస్తాను. జ్యూస్ షాప్ మరి నాగభవాని కూల్ డ్రింక్స్. గత సంవత్సరం నుంచి ఈ షాప్ ఇక్కడే రన్ అవుతా ఉంది. ఫస్ట్ లో మాకి చెత్త సంచి వస్తుంది. చెత్త సంచి ఏమైతుందంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు. ఒక ఆయన నేను తీసుకొని పోతాను, పొద్దున్న 5:30కి ఈ బండ్లో పోతాను అని చెప్పేసి 40-45 ఇయర్స్ ఉంటాయి ఆయన మనిషి. ఆయన తీసుకొని పోతా అంటే సర్లే 2 రోజుల తర్వాత ఇంత డబ్బులు కావాలి, అట్లయితే తీసుకుపోతాం, మాకు కావాలి కదా అన్నాడు. అని చెప్పి మేము ఫస్ట్ 200-250 అట్లా ఇస్తా ఉంటుంది. తర్వాత నుంచి 3-4 నెలల నుంచి నాకు 300 కావాలి, లేకపోతే తీసుకుపోను, అది ఇది అన్నాడు. సర్లే ఏమైతే అని చెప్పేసి ఓనర్ని అడిగితే 300 ఏం కావాలి ఇచ్చేసేయండి అన్నాడు. తర్వాత నుంచి మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ 500 కావాలి, అట్లయితే తీసుకుపోతాను, లేకపోతే తీసుకుపోను అన్నాడు. అని చెప్పేసి 500 అయితే అని చెప్పి తర్వాత నుంచి ఆ మనిషి కనపడలే. ఇంకా మేమే పక్కనే ఉన్న డబ్బాలో వేసుకొని వస్తున్నాం. తర్వాత ఏమైంది, మళ్ళీ ఇట్లా వెహికల్ వస్తుంది వ్యాన్, ఆ వ్యాన్ లో వేస్తా ఉంటుంది. వాళ్ళు 300 కావాలి, మేము 3 ఉన్నాము అని అన్నారు. సర్లేనా ఇస్తామని చెప్పి వాళ్ళు 4-5 రోజులు తీసుకొని పోయినారు. మళ్ళీ తర్వాత నుంచి వాళ్ళు పలకడంలే. జ్యూస్ కి డబ్బులు అడిగినామని చెప్పేసి ఫస్ట్ లో జ్యూస్ తీసుకుపోతుంటే మాకు తెలియదు, డబ్బులు అడిగినాం. ఇట్లా అన్నా మేము ఓనర్గా చెప్పాలి కదా, ఏ జ్యూస్ కి ఏమైనా కూడా లెక్క చెప్పాలి కదా అని అంటే తర్వాత రోజు నుంచి వాళ్ళు కూడా కనపడడం లేదు. తర్వాత 15 రోజులు అట్లే మేమే బండ్ల మీద సైకిళ్ళ మీద తీసుకొని పోయి వేసుకొచ్చుకుంటున్నాం. ఈరోజు పొద్దున షాప్కి వచ్చేసరికి సంచులన్నీ షాప్ ముందర పడి ఉన్నాయి. ఏమైందో ఏమో అర్థం కాలే. సంచులన్నీ ఈయనే పడేసినారు. మున్సిపాలిటీ వాళ్ళు పడేసినారో ఎవరు పడేసినారో తెలియదు. నంద్యాల జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణ శివార్లోని రైతునగర్ సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి ఆటో రోడ్డుపైనే అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న సుమారు 15 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం వీరంతా
పొన్నాపురం గ్రామానికి చెందిన కూలీలుగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం తొగర్చేడు గ్రామంలోని పొలాల్లో పనుల కోసం ఆటోలో బయలుదేరగా రైతునగర్ వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున స్పందించి తీవ్రంగా గాయపడిన కూలీలను 108 అంబులెన్స్ ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కారు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉన్నాయి బండ్లు ఉన్నాయి. ఆటో ఏం పడి రాదు నాకు. డ్రైవర్ కూడా నడాలి. మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్లో పోతాయి. ఏం జరిగింది బా? ఎక్కడ పోతుంటే పనులకు మీరు? తొగర్చేడా? ఏం పనికి మా? పొలం పనికి సార్. ఇది రైతు నగరం కాడ బ్రిడ్జి దాటి పైకి వచ్చినాక కారు వచ్చి సార్ ఎన్పిల్ నుంచి సడన్ వచ్చి 11 మంది పనివేతలు మాట అయినతో కలిసి 12 మంది. 4 బాగున్నాం, మిగతా వాళ్ళందరికీ దెబ్బలు తగిలినాయి. ఎక్కడి నుంచో తెలుసు సార్, ఎన్నికల నుంచి వచ్చింది. తోడు సార్, తోడు సీటుకి పొన్నాపురం నుంచి. మొత్తం పొన్నాపురం వల్లమే. శ్రీవాణి. నా పేరు సంధ్య. మేము పొన్నాపురం నుంచి తమడపల్లి తొగిరిసీడికి పోతున్నాం, పనికి పోతున్నాం కొయ్యలేరునికి. కారు వెనకాల నుంచి కారు వచ్చి కొట్టింది. మేము వారకే పోతున్నామండి, రోడ్డు వరకే పోతున్నాను. మా డ్రైవర్ ఏం స్పీడ్ కూడా పోలేదు. వాళ్ళే స్పీడ్గా వచ్చినారు పైన హైవే మీద నుంచి. స్పీడ్గా వచ్చి కారు కొట్టింది వెనకాల.
11 మంది. పనికి ఇంటికాడ 6కు బయలుదేరిన కొయ్యలేరుని. యాక్సిడెంట్ అయింది. పనికి వెళ్తుంటే కారు వచ్చి తగిలింది. 10th క్లాస్ ZPHS పొన్నాపురం హై స్కూల్. నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఈ బస్సు పాణ్యంలోని విజయనికేతన్ స్కూల్ వద్దకు రాగానే ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ కావడంతో అదుపు తప్పింది. తీవ్ర వేగంతో డివైడర్ పైకి దూసుకెళ్లి ఆగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లు ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బస్సు డివైడర్ను ఢీ కొట్టడంతో లోపల ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కేకలు వేశారు. అయితే డ్రైవర్ అప్రమత్తతతోనో లేదా అదృష్టవశాత్తునో బస్సు బోల్తా పడకపోవడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రయాణికులంతా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులను ఇతర వాహనాల్లో తిరుపతికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో జూలై 19వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరి సభను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. నంద్యాలలోని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య నాయకులు మాట్లాడుతూ జనాభాలో 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు నేటికి ఆర్థికంగా, సామాజికంగా అణచివేతకు గురవుతూ వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్న స్థితిలో ఉన్న బహుజన వర్గాలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించి అణగారిన వర్గాల ప్రజలకు చేయూతనివ్వాలని కోరారు. జూలై 19న నంద్యాల గోల్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగే ఈ మహాసభకు బహుజన ఉద్యోగులు, డాక్టర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు వివిధ రంగాల వృత్తి నిపుణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల అమలులో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, సామాజిక న్యాయం, రాజ్యాధికారంలో సమాన వాటా కోసం బహుజనులంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని నాయకులు స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పెరుగు శివకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె ప్రసాద్, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయపులి కొండన్న, కాటమరాజు పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చింతల మోహన్ రావు పాల్గొన్నారు. వీరితో పాటు యువజన విభాగం జిల్లా కార్యదర్శి రమయ్య, నంద్యాల పట్టణ అధ్యక్షుడు మనోహర్, న్యాయవాది అబ్దుల్ ఖాదర్, నందుల మఠం చంద్రశేఖరయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నంద్యాల హెడ్ క్వార్టర్లో బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ప్రజలకు సామాజిక న్యాయం, రాజకీయ హక్కులలో వాటాలు భాగంగా రాజ్యాంగ రచయిత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పరిధిలో ఉన్న చట్టాలు అమలు అవుతున్నాయి లేదా, మనం ఏ విధంగా ఇంకా ఇప్పటికీ బానిస బతుకులు అనుభవిస్తున్నాం అనే ముఖ్య ఉద్దేశం మీపై గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరి సదస్సు నంద్యాల హెడ్ క్వార్టర్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు జూలై 19న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి
నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూల నుండి బహుజన నాయకులైనటువంటి కార్యకర్తలు, లీడర్లు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నంద్యాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా జూలై 19వ తేదీన గోల్డెన్ ఫంక్షన్ హాల్లో గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరి సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాల నుండి బహుజన మేధావులు, విద్యావంతులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ కూడా స్థానికంగా ఉన్న నంద్యాల జిల్లాలో నలుమూల నుండి పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతులు, పారిశ్రామికవేత్తలు, బహుజన మీడియా ప్రతినిధులు, అఫీషియల్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల 19న గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల మేధావుల సదస్సు నిర్వహించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ సదస్సుకి భారీ ఎత్తున బహుజనులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం ద్వారా బీసీలు కోల్పోయినటువంటి హక్కుల సాధనకి మనమందరం కూడా సంఘటితం కావాలంటే ఇలాంటి సదస్సులలో ఖచ్చితంగా మన అందరి పాత్ర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవి కూడా నేతల నోటిలో మాటలే తప్ప చేతుల్లో ఎక్కడ కూడా అమలు కావటం లేదనేది మనందరికీ తెలుసు. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కోల్పోయినటువంటి ఈ హక్కుల సాధించుకోవాలంటే ఖచ్చితంగా మనం సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నెల 19వ తారీఖున నంద్యాల జిల్లా కేంద్రంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరి సభను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో బహుజన ఉద్యోగులు, వివిధ వృత్తి నిపుణులు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్స్ మరియు బహుజన సంఘాల నాయకులంతా కూడా పాల్గొని మనము ఏమైతే కోల్పోతున్నామో వాటన్నింటినీ ఐకమత్యంగా సాధించే దిశగా అడుగులు ముందుకు వేయాలని, అలాగే 19వ తారీఖున జరిగే సమావేశం ఆరంభం మాత్రమే. మనం ఏం కోల్పోయామో వాటిని సాధించే వరకు నిరంతర పోరాటం రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ద్వారా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా మౌలాలి స్వామి, దస్తగిరి స్వామి ఉరుసు వేడుకలు. కుల మతాలకు అతీతంగా పాల్గొన్న భక్తులు. నంద్యాల నూతన ట్రాఫిక్ సిఐగా సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ. నంద్యాలలో పారిశుద్ధ్య నిర్వహణ వివాదం. దుకాణదారుల నుంచి అదనపు వసూళ్లు. డబ్బు ఇవ్వలేదని దుకాణం ముందే వ్యర్థాలు పారేసిన వైనం. కార్మికుల తీరుపై విమర్శలు. నంద్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు. ప్రమాదంలో 15 మంది వ్యవసాయ కూలీలకు తీవ్ర గాయాలు. పాణ్యం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ బ్లాస్ట్. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. నంద్యాలలో జూలై 19వ తేదీ గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బహుజన సంఘ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.